వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నా దగ్గర ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అయితే సేల్ చేసేసాను. నేను ఒక 2 months బ్యాక్ నుంచి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, వెహికల్ సేల్ చేసేస్తున్నాను. ఈ రోజు అయితే మనకి బేరం వచ్చిందండి. ఒక 3 days బ్యాక్ వచ్చేసి వాళ్ళు ట్రైల్ వేసుకొని చూసి బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు అయితే తీసుకెళ్తాను అంటున్నారు. జస్ట్ ఇప్పుడే మనం అయితే రికార్డులు మొత్తం కాగితాలు అనేవి అన్ని రాపించేసుకున్నాం. మన వెహికల్ తో పాటు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే నన్ను చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్, బ్రో మీరు వెహికల్ అమ్మేటప్పుడు ఎక్స్ట్రా యాక్సెసరీస్ తీసుకుంటారని అడిగారు. అలాంటిది ఏం లేదండి. నేను వెహికల్ లో అనేది ఏ వస్తువు కూడా ముట్టుకోలేదు. ప్రతిది కూడా నాది కానీ డెక్ కూడా నేను ఇచ్చేసి పంపుతున్నా. ఎందుకంటే వాళ్ళు ట్రైల్ వేసిన రోజు అయితే ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం మన సాంప్రదాయం, మన ధర్మం కూడా, తీసుకోకూడదు, తప్పది. మనం మాట్లాడుకున్న రేటుకి అయితే ఇచ్చేసా. దీనివల్ల మనకి కిరాయిలు అయితే చాలా దూలేనండి నేను, కానీ వెహికల్కే కట్టుకున్నా. ప్రతి మంత్ కూడా 20,000 పైన దూలింది. మనకి ఈఎంఐలు కూడా అలానే ఉన్నాయి. నాకు ఏంటంటే ఇది వెహికల్ BS6 వెహికల్ చికా చేస్తుందని నమ్ముతున్నాను మీరు అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదండి. అది అనుకుంటే మీ అపోహే. నేను ఎందుకు అమ్ముతున్నానంటే ఈ ఈఎంఐ కట్టుకోలేక అమ్ముతున్నా. 14,000 15,000 కట్టాలంటే నాకు భారం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను వెహికల్ ఫర్ సేల్ పెట్టాను. 2 months బ్యాక్ పెట్టాను. ఈ 2 months కూడా మనకి ఫుల్ సీజన్ ఉండటం వల్ల నేను ఎవరికి సేల్ చేయలేకపోయాను. ఈ 2 నెలలు కూడా తోలాను, అలానే బండి కూడా పెట్టాను. ఇప్పుడైతే మనకి ఫర్ సేల్ మంచి బేరం వచ్చేసి నమ్మేశాను కదా. మనకి ఎంతో కష్టపడి అన్ని యాక్సెసరీస్ అయితే నేను ఎక్కించుకున్నాను. బండి అమ్మడానికి కూడా కొంచెం మనసు ఒప్పుకోలేదు. ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల అయితే బండి అమ్మేస్తున్నాను. అన్ని ఫుట్ రెస్ట్లు అన్ని అసలు రీసెంట్ గా నేను న్యూ టైర్స్ చేయించాను 2 కూడా. అంటే పాతి కూడా 50% వరకు అయితే బాగానే ఉన్నాయి. 70 ఉంటాయి, 50 ఏంటి. మళ్ళీ 2 న్యూ టైర్స్ చేయించాను. ఫ్రంట్ ఎలైన్మెంట్ బాగా కరిగిపోయిందని చెప్పేసి మొత్తం నీట్ గా చేయించాను. చూడండి అసలు ఎంత బాగుందో బండి. అమ్మాలంటే మనకి ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెహికల్ ఫర్ సేల్ చేశానండి. ఇతనికైతే అమ్మేశాను. సాయిరామ్ అండి. లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర కడియపలంక. అతనికైతే మన వెహికల్ సేల్ చేసినామండి. ఈ రోజు నుంచి ఎటువంటి బాధ్యత ఉన్నా, ఈ వెహికల్ పై ఎటువంటి ఇష్యూస్ అయినా కానీ మనకైతే ఎటువంటి సంబంధం లేదు ఈ టైం నుంచి అయితే. ఇంతకు ముందు ఏమన్నా ఆర్టీఓ కేసులు ఉన్నా, ఆర్టీఓ చలానా ఉన్నా, పోలీస్ కేసులు ఉన్నా నేను స్వతహా క్లియర్ చేసి అయితే నేను వీళ్ళకి చెప్తున్నా. అండ్ క్లియర్ చూసుకోవాలి, వాళ్ళు చూసుకొని ఒకళ్ళు ఏమన్నా ఉన్నాయని చెప్పినా కానీ నేను క్లియర్ చేస్తాను ఈ డేట్ వరకు. ఇప్పటి నుంచి ఏ ఇష్యూస్ అయినా, ఆర్టీఓ ఇష్యూస్ అయినా, మనకి ఇంకేదైనా సరే వెహికల్ పరంగా పోలీసు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే వీళ్ళే ఫేస్ చేసేవాళ్ళు. మనకైతే ఎటువంటి సంబంధం ఉండదు. వీళ్ళు ఫైనాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మన వెహికల్ కాడికి వస్తే మనం అయితే వీళ్ళకి సీసీ ఇవ్వడం, సీసీ కాదు, వీళ్ళకైతే వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం మన బాధ్యత అండి. వీళ్ళు కాగితాలన్నీ కోర్సులో పెట్టుకుంటే మనం అయితే ఆ వర్క్ చేసి పెడతాం. ఇదనికైతే అమ్మేసామండి. ఈ రోజు వచ్చేసి December 3వ తారీఖు. ఇప్పటి నుంచి టైం వచ్చేసి 6 అవుతుందా, 6 అవుతుంది. ఇప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వీళ్ళే ఫేస్ చేయాలి, మనకైతే సంబంధం లేదండి. నా పేరు జనరల్గా తెలుసు, అంటే సాయిరాము కడపలంక. నేను ఇక్కడ నుంచి అయితే ఈ రోజు నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళకి బండి బాధ్యత మొత్తం వీళ్ళకి చెప్తున్నా. వీళ్ళకి రిలేటివ్ గా వాళ్ళ మామయ్య గారు వచ్చారండి మన సాక్ష్యానికి. మనకైతే ఇతను కూడా వాళ్ళకి సాక్ష్యానికి వచ్చారు. వాళ్ళ తమ్ముడు ఇంకొక అతను 4 members అయితే వచ్చారు. పర్లేదు, వీళ్ళందరూ కూడా దీనికి రిలేటివ్ వచ్చారండి. మనకి ఇప్పుడు ఏదైనా వెహికల్ సాక్ష్యం కావాలంటే, మనకి ఏదైనా సాక్ష్యం అంటే సూటి సంతకం అతను పెట్టిండండి, వాళ్ళ డ్రైవరు. వీళ్ళు ముగ్గురు వచ్చేసారు. పర్పస్ ఏంటనేది నేను స్కూల్ పర్పస్ కానీ వీళ్ళు తీసుకున్నది అయితే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బండి లాంగ్ తిరగదు, బయట తిరగదు, మనకైతే ఏం భయం ఉండదు. ఎందుకంటే కంటిన్యూషన్ ఫైనాన్స్ మీద ఇచ్చాను. నేనైతే ఇంకా 35 EMIలు ఉన్నాయని చెప్పానండి. వాళ్ళు 35 EMIలు కట్టుకోవాలి. మనకి మధ్యలో ఏ ఇష్యూ అయినా ఫైనాన్స్ పరంగా ఒకవేళ వాళ్ళు 2 EMIలు కట్టకపోతే, 2 EMIల కంటే ఎక్కువ ఉంటే దానిపైన మనకి పూర్తి బాధ్యత నాదే. నేను ఫైనాన్స్ వాళ్ళకంటే ముందు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలి, రికవరీ చేయాలి. ఎందుకంటే చెక్కులు ఇలానే మన బ్యాంక్ లో ఉన్నాయండి మన పేరు మీద. మనకి సివిల్ స్కోర్ పోతే నెక్స్ట్ చెక్ బౌన్స్ కూడా అయింది. తెచ్చుకోండి ఒక జగ్గు రేపు మరే వాళ్ళకి. ఫ్రెండ్స్ చూసారుగా, నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నా వెహికల్ కి అయితే వెనకాల కూడా లైటింగ్ పెట్టాను. ఫ్రంట్ ఇంకో 2 days అయితే ఫ్రంట్ పెడదాం అనుకున్నా, పొట్రెస్ట్ల కాడ. అయితే వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాం కదా. చూసామండి, వీళ్ళకి వెహికల్ గురించి కూడా పూర్తి జాగ్రత్త చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ BS6 వెహికల్ వీళ్ళకి ఫస్ట్ టైం అంటే తీసుకోవటం. మరి ఎట్లా ఫేస్ చేస్తారో. ఇప్పటి వరకు అయితే మనకి వెహికల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. వీళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ అయితే రావచ్చు. వీళ్ళు తెలుసుకోవాలి వాటి గురించి కూడా. నేనైతే చెప్పాను, మీరు వెహికల్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయండి, నేనైతే సొల్యూషన్ చెప్తానని చెప్పాను. మన వాళ్ళు అయితే కొంచెం సెంటిమెంటల్ ఉంటాయి కదండి, వీళ్ళు చేసుకునే వర్క్ అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. రేపటి నుంచి మనకి వెహికల్ పైన లోగో అయితే కనపడదు, జీఎస్ది. ట్రైల్ వేసారండి వెహికల్ ని. ఒక 3 days బ్యాక్ వచ్చేసారు. వెహికల్ అయితే ట్రైల్ వేసి వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా ఉందాం. చెప్పండి. ఈ వెహికల్ మాకు వచ్చి 3 రోజుల క్రితం ట్రైల్ వేసి నచ్చి మళ్ళీ 3 రోజులకి డబ్బులు కట్టి తీసుకుంటున్నామండి. మాకు పూర్తిగా నచ్చింది ఈ వెహికల్.
మీరు మొత్తం చెక్ చేసుకున్నారు కదా, వెహికల్ పరంగా A to Z, టైర్ల పరంగా పికప్ గానీ, అదే మీ ఇష్టపూర్వకంగా తీసుకున్నారు. ఇష్టపూర్వకంగా తీసుకున్నా, మాకు నచ్చింది. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, వీళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారు. వెహికల్ ట్రైల్ వేశారు, ఒక 5 కిలోమీటర్ వరకు అప్ అండ్ డౌన్ వెళ్ళారు, చూశారు, మనం చెక్ చేసుకున్నారు, రీడింగ్ ఎంత తిరిగిందో మొత్తం చూసుకున్నారు. వీళ్ళు ఇష్టపూర్వకంగా అయితే వెహికల్ కొనుక్కున్నారు. ఇప్పటి నుంచి మొత్తం ఏదో నా సాటిస్ఫై కోసం. తీస్తున్నాను యాక్చువల్ గా బండి మూవ్ అయిన దాకా నేను తీస్తూనే ఉంటాను మొత్తం. చూడు అంత బ్రైట్నెస్ వచ్చింది ఇటు నుంచి. జాగ్రత్త తిప్పుకోండి, మనకి ఏమంటారు చెట్ల గిట్ల రాకేయకుండా, స్క్రాచ్ లేకుండా నీట్ గా డ్రైవ్ చేసుకోండి. ఎవరు దోస్తారు కానీ సింగిల్ గా ఎవరు తోలుకున్నా సింగిల్ వాళ్ళు తోలుకోండి. లైఫ్ ఏది మనకి ఎదురొచ్చి వదలకి మనమే ఎదురేలు తీసుకోవాలి. బాధ నుంచి సంతోషం అయినా, ఓటమి నుంచి గెలిపైనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ని ప్రెస్ చేయండి. జై హింద్.